గీత ఉపకులాలు అంటే యాత, శెట్టి బలిజ, శ్రీశైన, గౌడ కమ్యూనిటీలకు చెందిన నాయకులందరూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా కులాలని వెన్నంటే ఉండి ఎప్పుడు కూడా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పాటుపడింది. అనేక మందికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత, మమ్మల్ని ప్రోత్సహించిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం మా గీత ఉపకులాలని పట్టించుకోలేదు, ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా రానున్న వైన్ షాపుల్లో కూడా 10% రిజర్వేషన్ ప్రకటించి మాకు అండగా ఉంటానంటున్నారు. అటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్య వినతి ఏంటంటే, విశాఖపట్నం జిల్లాలో యాతలు, శ్రీశైలంలో అత్యధికంగా ఉన్నారు. మాకు ఏ విధమైనటువంటి కార్యాలయం లేనందున తమరు దయచలిచి ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే అందులో తాటి చెట్లు, ఈత చెట్లు వేసుకొని మాకు జీవనోపాధి ఉంటుంది. అదేవిధంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటుకుంటామని ప్రభుత్వానికి వినతి చేస్తున్నాం. అదేవిధంగా 10% వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చారు. వాటికి కూడా ధరావత్తు లేకుండా, అంటే డిపాజిట్ లేకుండానే మా కులానికి అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 32 అనగారిన మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులాలకి అట్రసిటీ యాక్ట్ ఇచ్చారు ఆ మహానుభావుడు. దాని తర్వాత జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా యాత కులానికి అట్రసిటీ యాక్ట్ వర్తింపు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వెన్నంటే ఉంటామని, రానున్న కాలంలో మా కులానికి చెందిన వాసంశెట్టి సుభాష్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ అంటే ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశంగా ఉంటుంది. వారికి, మా ఎమ్మెల్యేలకి కూడా విశాఖపట్నంలో రానున్న రోజుల్లో ఘనంగా సన్మానం జరుపుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా మా కులాన్ని ఆదుకోవాలని, మాకు బీమా సొమ్ము కూడా పెంచాలని, అదేవిధంగా ఎవరైతే కల్లుగీత కార్మికులు ఉన్నారో రూరల్లో ఆ కళ్ళుని ఎక్కడైనా ఈ మత్స్యకారులు ఎలాగైతే చేపలు ఎక్కడైనా అమ్ముకుంటారో అదేవిధంగా కళ్ళును కూడా జిల్లా వ్యాప్తంగా సిటీలో కానీ రూరల్లో కానీ ఎక్కడైనా అమ్ముకునేటట్టు కూడా మాకు అవకాశం కల్పిస్తారని ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో మన స్టీల్ సిటీ నుంచి బొంతు కనకరాజు గారు, అదేవిధంగా నాయుడు, గద్దార్ రమేష్, వడిసెల సూరిబాబు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.